ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో 2 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్ కు విద్యార్థులను పంపడంతో సర్కార్ బడి మూతపడింది. స్కూల్స్ మూతపడడంతో ప్రభుత్వ స్కూల్స్ ముందు మందు బాబులకు స్థావరంగా మారింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపి స్కూల్స్ రీఓపెన్ చేయాలని, ప్రైవేట్ స్కూల్స్ కు విద్యార్థులను పంపుతున్నా బస్సులు లేక ఆటోలకు పంపాల్సి వస్తుందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని కోరుతున్నారు స్థానికులు. వాటర్ రావట్లేదు, ట్యాంక్ క్లీనింగ్ లేదు, ఉన్న పంపు కూడా ఎరగొట్టారు. ఊళ్ళో కూడా వాటర్ లేవు. 2 నెలలు అవుతుంది. నెల గురించి ఇప్పుడు కోరు ప్రశ్నించలా. మొన్నటిదాకా కొట్టుడు పంపు వస్తుంటే అవి కొట్టుకున్నారు. అది కూడా నన్ను ఇరిగిపోయింది. అది బాగు చేసేటట్లేదు. పోయింది. నన్ను టాల మంచి నీళ్ళు, వాటర్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. క్యాన్ 10 రూపాయలు పెట్టి. ఊళ్ళో పరిస్థితి ఉంది, పిల్లల పరిస్థితి అట్టుంది. అధికారులకు చెప్పామండి, బాగు చేపిస్తామంటున్నారు. అది బాగు చేపించలేదు. స్కూల్ కూడా మేము ముయ్యొద్దని మేము అందరం పేరెంట్స్ మొత్తం సంతకాలు పెట్టినాం. నేడు పేరెంట్స్ డే మీటింగ్ అప్పుడు కూడా సంతకాలు పెట్టి అన్ని ఇచ్చేసినా కూడా స్కూల్ అయితే ఆగలేదు. అదేంటంటే ప్రైవేట్ స్కూల్కి పోతున్నారండి. ఇక్కడ స్కూల్ కరెక్ట్గా ఉంటే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతాం? గవర్నమెంట్ స్కూల్ పెట్టి నాకు 4 పిల్లలు ఉన్నారు. అదండి ఇబ్బంది అవుతుంది మాకు. స్కూల్కి పిల్లలు పోవాలన్నా రావాలన్నా మంచి ఇబ్బంది. అది కూడా నా పిల్లోడికి పోతుంటే కాలుకి దెబ్బ కూడా తగిలింది మొన్న. వాళ్ళకి 5 రోజులు మంచి ఇంట్లోనే ఉంటుండు. అదండి మార్జిన్ లేదు, ఇబ్బందిగా ఉంది. మా స్కూల్ మాకు కావాలి. ఉన్న స్కూల్ తీసి కొల్లకుండా పోవాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటో ఛార్జీలు పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది. జర్నీలో ఏం జరిగేది తెలియట్లేదు. బాగా ఇబ్బందిగా ఉంది. మా స్కూల్ మాకు ఓపెన్ చేసి స్కూల్ రన్నింగ్ చేయాలి. 5-6 పిల్లలు